అండి నమస్తే. నేను భోగాయమండి. నేను బూడిద గుమ్మడికాయలతో వడియాలు పెడదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇక్కడ ముక్కలు కోసేసుకున్నానండి. సన్న ముక్కలు చూసారా, ఈ ముక్కలు కోసుకున్నానండి. చిన్న చిన్నగా సన్నగా ముక్కలు కోసుకున్నాను. అయితే ఈ ముక్కలు కోసుకున్నాక గుడ్లో పెట్టి పిండేసానండి. పిండేసుకుని ఇట్లా కోసాను. ఇదిగోండి కరివేపాకు చట్నీ కోసుకున్నానండి. తాజాగా ఉంది. కడిగేసేసి దీంట్లో వేసుకున్నాము, ప్లేట్లో వేసుకున్నాను. ఒక 4 దెంపలు కోసుకున్నానండి. పెద్ద మంటలు 4 మంటలు కోసుకున్నాను. ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని ఒక లైట్గా తిప్పాలి. ఇదిగోండి కరివేపాకు కచ్చాబిచ్చాగా వేసుకున్న కరివేపాకు అండి. ఇదిగోండి బూడిద పచ్చిమిరపకాయలు, అల్లము పేస్ట్ అండి. కారం అండి, చిన్న గిన్నెడు కారం. ఇవరకు నేతి గిన్నెలు ఉన్నాయి కదా, ఆ నేతి గిన్నెతో కారము. ఇదిగోండి జీలకర్ర. నేను ముక్కలండి ఈ కాయ కోసుకున్నాను. ఈ కాయని శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోసుకున్నాను అండి. ఇంత కాయని, పెద్ద కాయని. ఈ కాయను వేరే పట్టుకుంటానికి ఉంచుకున్నాను. వేరే వడియాలకి ముక్కలు కోసుకున్నాను. గ్రైండర్ చేసుకున్నాను అండి. గిన్నెతో గ్రైండర్ చేసుకున్న పిండి ఇదిగోండి గారెల పిండిలాగా, మెత్తగా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి గ్రైండర్లో. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి దీంట్లో. ఇదిగోండి కారం వేసుకోవాలి. దీంట్లో కారం వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయలు కారం వేసేసుకుని ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాను. ఉప్పు అయితే గ్రైండర్ వేసేసుకున్నాను. గ్రైండర్ పిండి బాగా నలుగుద్దండి. ఉప్పు వేసుకుంటే మెత్తగా అయిపోద్ది. అందువల్ల దాన్ని వేసేసుకున్నాను. ఇట్లా కలుపుకుని కలుపుకున్నాక ఈ పిండి కూడా వేసుకోవాలండి. ఈ పిండి అంతా వేసుకుని ఎండాకాలమే కదండి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఫుల్గా ఖాళీ ఉండకుండా వడియాలని, పచ్చళ్ళని, పొడులని అన్నీ బోల్డ్ ఉంటాయండి. ఎండాకాలం అసలు నాకు టైమే ఉండదు ఈ పనులన్నీ చేసుకుంటానికి. ఇదిగోండి నేను ఒక గిన్నెలో వేసుకున్నా. ఇట్లా గిన్నెలో వేసుకుని ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు చేసుకుంటా. ఇదిగోండి వడియాలు అంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది నీళ్ళలో. ఇది ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి. మరి పెద్దగా ఏం అక్కర్లేదు, ఇంత చాలండి. అయితే మేము అమ్మోళ్ళు మా నాన్నమ్మోళ్ళు తురిమే మినపప్పు నానబెట్టుకుని కాయకి తురిమి మినపప్పులో రుబ్బుకున్న దాంట్లో కలుపుకుని అట్లా పట్టేవాళ్ళు. ఇది ముక్కలు వడియాలండి. ఈ ముక్కలు వడియాలు ఎక్కువ రెస్ట్ తీసుకోండి. బాగా పడతారు, ముక్కలే పెట్టారు. ఇవి కూడా ముక్కలు కరకరలాడతాయండి. బాగానే ఉంటుంది, తొందరగా అయిపోతాయి. ఎండాకాలం చాలా మంచిదేనండి. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళటం ఆగిపోద్ది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు తల్లిదండ్రులు. వడియాలు, పప్పులు, విప్పులు అన్నీ అల్లి పెట్టుకోవచ్చు.
కొంచెం ఎండలు ఉంటాయి కానీ చాలా పనులకు మంచిదే ఎండాకాలం కూడా. అన్నీ అది చిన్నవి అనుకోండి, తురివింది చాలా సేపు పడతాయి. ఇది కొంచెంసేపట్లోనే పెద్ద పెద్దవి పెడతాం కదా, కొంచెంసేపట్లోనే అయిపోతాయి. మళ్ళీ ఎండిపోతాయి అండి, ఏగించుకున్నాక ఇంత అయిపోతాయి, మళ్ళీ ఇంత ఉంటాయి. ఎండిపోయి కొన్ని అవుతాయి కదా, చిన్నగా అయిపోతాయి. దీంట్లో ఏం వేసానంటే బూడిద గుమ్మడికాయని కడిగి చక్కగా ముక్కలు కోసుకుని దాన్ని పిండేసుకుని పప్పులో నానబెట్టుకుని, మినపప్పు నానబెట్టుకుని, ఒక కాయకు పావు పప్పు నానబెట్టాను. నానబెట్టుకుని అవి 3 గంటలు నానినాక అప్పటికి ఈ ముక్కలు కూడా అయిపోద్ది. పిండేసుకుని ఉంచుకోవాలి. రుబ్బుకున్నాక పిండి రుబ్బేసినాక దాంట్లో పచ్చిమిరపకాయ, అల్లము మిక్సీ వేసుకుని నేను కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు కూడా ఒక తిప్పేసుకుని రివర్స్ తిప్పితే కరివేపాకు చిన్న జాతిలో వచ్చి బలి వస్తుంది. మంచిగా మెత్తగా అవ్వకుండా కొంచెం కచ్చా బిచ్చిగా వచ్చేస్తుంది అన్నమాట. చేసి అన్నీ ఈ 3 కారం వేసుకుని కొద్దిగా అన్నీ కలుపుకుని ఈ వడియాలు పెట్టుకోనండి. ఈజీయే, కొంచెం పని ఉంటుంది అంతే. అదండి, ఇదిగోండి నేను వడియాలు పెట్టానండి. గుమ్మడికాయలు ముక్కలు కోసి వడియాలు పెట్టాను, ఎండిపోయి తీసుకున్నానండి. ఈ కరివేపాకుతో కరివేపాకు గుమ్మడికాయ ముక్కలు వడియాలండి. అయితే కొంచెం కలర్ తక్కువగా ఉండాలండి, చాలా మంచిది. కరివేపాకు మళ్ళీ కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తుందేమో కానీ కరివేపాకు ఎత్తాం కదండి, చాలా మంచిది. నాకు చెట్టు ఉంది, అన్నింటిలో వద్దే వేస్తా, అందుకని ఎక్కువ వేసేసి సగం వేసేసి పెట్టానండి. ఇదిగోండి వేయించాను. వేయిస్తే చూసారా, ఇదిగోండి ఇట్లా అయింది. వేయిస్తే ఇట్లా వస్తుందండి, కరకరలాడుతుంది. ముక్కలు కూడా బాగానే ఉంటాయి వడియాలు కూడా బాగుంటుందండి. అయితే ఎండాకాలం వడియాలే కదండి, వడియాలు అప్పడాలు అన్నీ చేసుకోవాలి కదా. అయితే నేను సన్నగా ఇంకా నెక్స్ట్ వీడియో తురిమి గుమ్మడికాయ తురిమి చిన్న వడియాలు పెడతాం కదా, అది పెట్టానండి. ఇంకో దాంట్లో అదే చూపిస్తాను. అందరు పట్టుకోండి, గుమ్మడికాయ అంటే చాలా మంచిదండి. సన్నగా అవుతారంట, అంటే జ్యూసులు తాగితే. దీని కూడా చర్మానికి మంచిదంట, అది ఆరోగ్యానికి బూడిద గుమ్మడికాయ చాలా మంచిది. అందుకని బూడిద గుమ్మడికాయ కొంచెం పని ఉంటుంది కానీ శుభ్రంగా పట్టుకోండి, అందరూ పట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి కదండి. ఇదిగా తింటానికేమో కానీ పప్పులో సాంబార్లో బ్రహ్మాండంగా ఉంటాయి. వర్షం వచ్చేటప్పుడు వేసి తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. కానీ